పరిశుద్ధ గ్రంథం ఎందుకు అంటున్నారు? पवित्र ग्रंथ फिर क्यों बोलते कह सकते हो? నేను ఇందాకే చెప్పాను. मैंने पहले ही बोला था పరిశుద్ధ గ్రంథం అంటే అసలు పాపాన్ని యెహోవా దేవుడు పాపాన్ని అసహించుకునేవాడు, ఎంత మాత్రం పాపాన్ని ప్రేమించడు. परमेश्वर यहोवा पाप को बिल्कुल घृणा करने वाला है, कदाई भी पाप से राजी नहीं होता। అది ఎవరైనా సరే, जो कोई भी क्यों ना हो, ఎవరైనా సరే जो कोई भी हो, పాపాన్ని పాపంగానే పరిగణిస్తారు. पाप को पाप ही करके ठहराता है। మీరు బైబిల్ చదివితే अगर आप बाइबल पढ़ेंगे, బైబిల్ చదివిన యొక్క అనుభవాలు మనలో ఉంటే, बाइबल पढ़ने का अनुभव अगर हमारे पास हो, రండి ఆమోసు యొక్క మరి పుస్తకం తీసి 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. हम आमोस ग्रंथ को खोलेंगे, 3 अध्याय 2 वचन को पढ़ेंगे। ఆమోసు आमोस 2వ అధ్యాయం 2 अध्याय 3వ అధ్యాయము 3 अध्याय 2 वचन। చూడండి, చదవండి. ఇక్కడ అదేమనగా, భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, కనుక మీరు చేసిన ద్రోహక్రియలన్నిటిని అన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. आमोस ग्रंथ 3 अध्याय 2 वचन। पृथ्वी के सारे कुलों में से मैंने केवल तुम्ही पर मन लगाया है, इस कारण मैं तुम्हारे सारे अधर्म के कामों का दंड दूंगा। అర్థమైందా? समझ में आ रहा है ఏమంటున్నాడు? क्या कहता है? భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. पृथ्वी के सारे कुलों में से मैंने केवल तुम्ही पर ही मन लगाया, కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. इस कारण मैं तुम्हारे सारे अधर्म के कामों के कारण तुम्हें दंड दूंगा। ఇప్పుడు మరి తన ప్రజలు ఏదైనా కానీ తప్పు చేస్తే ఆయన వదిలిపెట్టాడా? परमेश्वर ने अपनी प्रजा जो कुछ भी गलत किया तो क्या उनको छोड़ दिया ऐसा ही? చెప్పండి. बताइए। నా ప్రజలు ఇజ్రాయేలీలే, मेरा ये प्रजा है, ये इजरायली लोग, ఆయన తప్పు చేసినా పర్వాలేదులే अगर ये गलत भी करे तो कोई बात नहीं, అన్నాడా? ऐसा कहा क्या? అనలేదు ప్రియుల. ऐसा नहीं कहा प्रियो। వాక్యం సెలవిస్తుంది, वचन कहती है నేను మీ దోషములను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. मैं तुम्हारे अधर्म कामों के वजह से तुम्हें दंड दूंगा। ఇప్పుడు బైబిల్లో తప్పు చేసింది దేవుడా మనిషా? अभी बाइबल में गलत मनुष्यों ने किया है या बाइबल ने किया है? లోతు చేశాడు తప్పు, या लूत లోతు కుమార్తెలు చేశారు. लूत ने किया या लूत की बेटियों ने किया गलत? లోతు కుమార్తెలు తప్పు చేశారు. लूत की पुत्रियों ने गलत किया है। లోతు యొక్క కుమార్తెల యొక్క ఆలోచన తప్పు. लूत की पुत्रियों की सोच गलत था, అందుకే ప్రభు అన్నాడు, इसलिए మీరు प्रभु ने कहा, ఆలోచనల్లోనే తప్పిపోతున్నారు. तुम अपनी सोच में ही भटकते जा रहे, ఆలోచనలో తప్పిపోతున్నాం. सोच में ही भटकते जा रहे, ఎందుకంటే బాల్యము నుండే మన ఆలోచన చెడ్డవి. क्योंकि लड़कपन से ही हमारा सोच गलत है। నోవాహు దినములలో కూడా జలప్రళయంలో కూడా ఏమన్నాడు? नूह के समय में जल प्रलय के बाद प्रभु ने क्या कहा है? వీళ్ళు బాల్యం నుండే వీళ్ళు చెడ్డవాళ్ళు, ये लड़कपन से इनका सोच सारा गलत है, విచారాలే విపరీత బుద్ధులు వీళ్ళకి इनके सोच ही गलत है కదా. ना? ఎక్కడన్నా కానీ తప్పు చేసిన వాళ్ళని క్షమించినట్టు, వాళ్ళని సమర్థించినట్టు బైబిల్ ఎక్కడ లేదు ప్రియులారా. जो कोई भी गलत किया उनको क्षमा कर दिया या तो उनको शाबाशी दे दिया करके बाइबल में हम कहीं भी नहीं देख पाएंगे प्रियो। పాపాన్ని పాపంగానే చూశారు. पाप को पाप के रूप में ही देखा है, వాళ్ళు రాజులైనా సరే, चाहे वो राजा हो, సామాన్య ప్రజలైనా సరే. साधारण मनुष्य क्यों ना हो। రాజు తప్పు చేస్తే రాజును గద్దె నుంచి కింద దింపాడు. अगर राजा गलत किया तो राजा को राज की गद्दी में से नीचे उतारा है। నీతిమంతులను తీసుకెళ్లి ఆ రాజగద్దె మీద కూర్చోబెట్టాడు. धर्मियों को ले जाकर उस राज गद्दी के ऊपर बिठाया परमेश्वर ने। బైబిల్ మనం క్షుణ్ణంగా చదువుకుంటే अगर बाइबल को हम पूरी तरह पढ़ेंगे బైబిల్ तो పరిశుద్ధ గ్రంథము. बाइबल पवित्र ग्रंथ है। యూదులంట यहूदी जो है యెహోవా అని రాస్తున్నప్పుడు వాళ్ళు శుభ్రంగా చేతులంట బాగా కడుక్కుంటారంట. यहूदी जब भी यहोवा करके लिखना पड़ेगा तो पहले वो अपना हाथों को बड़ी अच्छी तरह धो देते हैं। యెహోవా అని రాసేటప్పుడు यहोवा करके लिखते वक्त వాళ్ళు చేతులు కడుక్కుని अपना हाथ को धोकर చక్కగా పూర్తిగా కడుక్కుని అప్పుడు యెహోవా అని రాస్తారంట. बड़ी अच्छी तरह धो के तभी उन हाथों से यहोवा नाम అర్థం लिखेंगे। ఏంటి? कहने का అంటే मतलब क्या है? యెహోవా నామాన్ని అంత పరిశుద్ధంగా వాళ్ళు ఆచరిస్తున్నారని అర్థం. यानी कि यहोवा का नाम को और इतना पवित्रता से वो मानते हैं करके अर्थ। 4 అక్షరాలు మామూలు అక్షరాలు రాసి మళ్ళీ యెహోవా అని వస్తే మళ్ళీ వెంటనే చేతులు కడుక్కుని మళ్ళీ వెంటనే యెహోవా అని రాసేవాళ్ళు అంట. यहोवा लिखने के बाद फिर 4 अक्षर साधारण बात आता है, फिर यहोवा आता तो फिर
दोबारा हाथों को धोकर इसी तरह यहोवा का नाम लिखते हैं। యెహోవా నామము ఎంత పరిశుద్ధమో చూడండి ప్రియులారా. यानी कि यहोवा का नाम कितना पवित्र है, देखिए ఎంత प्रियो, పరిశుద్ధమో చూడండి. कितना पवित्र है। మనం ఈ బైబిల్ తీసుకుంటాం. हम अभी ये बाइबल लेते हैं, ఈ బైబిల్ తీసుకుని ये बाइबल को लेकर ఏం చేస్తాం? ఈ బైబిల్ని क्या करते हैं हम इस बाइबल को చక్కగా మంచి స్థలంలో పెట్టుకొని अच्छी जगह में रखते हैं, చదువుకుంటాం. पढ़ते हैं। फिर చదువుకున్నాక ఏం చేస్తాం? पढ़ने के बाद क्या करते हैं, చక్కగా జిప్పు జిప్పేసి చక్కగా ఒక చోట పెట్టుకుంటాం. और फिर इसको बंद करके एक जगह रख लेते हैं। ఇట్లా పడేస్తామా బైబిల్ని? उठा के फेंक देते हैं हम बाइबल को, ఇట్లా పడేస్తామా బైబిల్ని? ऐसे फेंकते हैं बाइबल को, చింపుతామా బైబిల్ని? फाड़ते हैं क्या, ఉమ్మొస్తామా? चाहे इस पर थूकते हैं, కాళ్ళతో తొక్కుతామా? इसको पैर लगाते हैं। ఎందుకని చెప్పండి? क्यों नहीं लगाते बताइए? వాక్యం ఉంది ఇందులో. इसके अंदर वचन है। ఈ బైబిల్లో ఏముంది? इस बाइबल के अंदर क्या है? వాక్యం ఉంది. वचन है। మరి వాక్యం ఎవరు? और वचन कौन है? వాక్యం దేవుడు. वचन परमेश्वर है, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। వాక్యం ఉంది బైబిల్లో. बाइबल के अंदर वचन है। ఈ బైబిల్ ఓపెన్ చేస్తే చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. इस बाइबल ग्रंथ को खोलेंगे तो हम पढ़ने लगेंगे तो परमेश्वर हमसे बात करने लगेगा। దేవుడు మనతో మాట్లాడతాడు. परमेश्वर हमसे बात करता है। మనం చేసే తప్పుల్ని మనల్ని మరి సరి చేస్తూ ఉంటాడు. हम जो गलत करते हैं उन गलतियों को सुधारता रहता है, సరి చేస్తూ ఉంటాడు. सुधारते रहते हैं। మరి యేసు ప్రభువు వారు ఈ భూమి మీద మరి సువార్త అందిస్తున్న సమయంలో ఆయన 12 మంది శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. जब यीशु मसीह संसार पर सुसमाचार सुनाते वक्त उनके साथ 12 चेले थे। ఒకసారి యేసు ప్రభువు చెప్పాడు తన శిష్యులు ఉన్నప్పుడు, మరి నేను యెరూషలేము వెళ్తాను, నన్ను కొడతారు, మరి నన్ను హింసిస్తారు, నన్ను చంపుతారు, నేను చనిపోతాను, మరి నేను 3వ రోజు తిరిగి లేస్తానని. एक बार यीशु मसीह यरूशलेम जाने से पहले कहा कि चलो से मैं यरूशलेम जा रहा हूँ, मुझे पकड़ेंगे, मारेंगे, पीटेंगे, क्रूस में डालेंगे और खबर में रखेंगे, मैं 3रा दिन जी उठूंगा करके बोला। అప్పుడు పేతురు ఏమన్నాడు? तब पतरस ने क्या कहा? అయ్యా నీకు ఇది దూరమగును గాక అన్నాడు. प्रभु तुम्हारे साथ ऐसा ना हो बोला, దూరమగును గాక అన్నాడు. ऐसा ना हो कहा। వెంటనే ఏమన్నాడు? तुरंत प्रभु ने क्या कहा? సాతానా పో అన్నాడు. हे शैतान चला जाओ बोला। ఎవరిని? किसको? పేతురు. पतरस को। మరి పేతురుని పిలిచాడు. पतरस को तो बुलाया परमेश्वर ने, చేపలు यीशु ने, పట్టుకుంటున్నాడు. और जो मछली पकड़ने वाला था उसको बुलाया। చేపలు పట్టుకుని మరి ఆ యొక్క దాన్ని ఏమంటారు మచ్చివార मछली पकड़ने वाले मछुआरों को, వాళ్ళ జాలర్ని मछुआरों को పిలిచాడు. बुलाया। ఆయనతో పాటు ఉన్నారు వాళ్ళు. उन्होंने यीशु के साथ रहा। కానీ लेकिन ఎప్పుడైతే పేతురు గారు అన్నాడు అయ్యా నీకు తగదుగాక అన్నాడు, जब पतरस ने कहा ये तुम्हारे साथ ऐसा ना हो, వెంటనే ఏమన్నాడు? तुरंत प्रभु ने क्या कहा? సాతానా పో అన్నాడు. हे शैतान चले जाओ, పో అన్నాడు. चले जाओ। అంటే అర్థం ఏంటి? कहने का मतलब क्या యేసు है? ప్రభువు లేఖన భాగాలు నెరవేర్చడానికి వచ్చాడు. यीशु मसीह जो है वचन को पूरा करने के लिए आए हैं। యేసు ప్రభువు ఈ పాప మానవాళి కొరకు చనిపోవటానికి వచ్చాడు. यीशु मसीह से पाप इंसानी की खातिर मरने के लिए आ गया। ఆయన చనిపోకపోతే మన పాపాలకి మరి ప్రాయశ్చిత్తం లేదు. अगर यीशु मसीह हमारे लिए नहीं मरता, हमारे पापों के लिए प्रायश्चित नहीं है। అందుకనే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు యేసు ప్రభువుని చూసిన వెంటనే గొర్రె పిల్లను చూశాడు. इसलिए बपतिस्मा देने वाले यूहन्ना जब यीशु मसीह को देखा तो तुरंत उनको मेमना ही दिखाई दिया, గొర్రె పిల్లను చూశాడు. मेमना ही दिखाई दिया। అంటే లోక పాపములు మోసుకొని పోవచున్న దేవుని గొర్రె పిల్ల ఈయనే అన్నాడు. इसने कहा कि देखो जगत के पाप उठा के ले जाने वाला मेमना यही है बोला, ఈయనే గొర్రె పిల్ల అన్నాడు. यही मेमना है करके कहा। అందుకే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె అని రాయబడింది బైబిల్లో. इसलिए वध किया जाने वाली मेमने की जैसा लिखा हुआ నీ है। పాపాలు నా పాపాలు కొరకు ఆయన సిలువలో వధించబడ్డాడు. आपके और मेरे पापों की खातिर वो क्रूस में वध हो गया। ఆయన లేఖన భాగాలను నెరవేర్చడానికి వచ్చాడు. वचन को पूरा करने के लिए आया। దానికి ఆటంకంగా ఉన్నాడు ఈ పేతురు. इस बात की रुकावट की जैसा था पतरस। అంటే పేతురులో సాతానుడు ప్రవేశించాడు. यानी कि पतरस में शैतान प्रवेश हो गया। అందుకని క్రైస్తవుల్లో సైతానుడు ప్రవేశించడం అనుకోబాకండి. इसलिए मसीह लोगों में शैतान प्रवेश नहीं करेगा ये मत सोचना, అనుకోబాకండి. ऐसा नहीं सोचना। ఎప్పుడైతే మనం వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతాం వెంటనే సైతాను మాట్లాడుతున్నాడు. जब कभी हम वचन का विरुद्ध बोलने लग जाते तो शैतान ही बात कर रहे అంటే समझना సాతానుడు चाहिए। మన పెదాలను ఉపయోగించుకుంటున్నాడు, यानी कि शैतान हमारे होंठों को इस्तेमाल कर रहे మన हैं, ఆలోచనలు हमारी ఉపయోగించుకుంటున్నాడు. सोच को इस्तेमाल कर रहे हैं। మీరు ఎప్పుడైనా గమనించండి, अब कभी भी देखो నిజ
నిజమైన క్రైస్తవుడు బైబిల్ చదవకుండా ఉండలేడు. सच्ची मसीह जो है बिना बाइबल के पढ़ के नहीं रह నిజంగా सकता। తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు బైబిల్ చదవకుండా ఉండలేడు. सच्ची में जो दोबारा जन्म लिया है वो बिना बाइबल पढ़ के नहीं रहेगा, ప్రార్థన చేయకుండా ఉండలేడు. बिना प्रार्थना के भी नहीं रह पाएगा, సహవాసంలో రాకుండా ఉండలేడు. संगति में ना आते हुए भी नहीं रहेगा। సహవాసానికి రావటానికి ఎవరికైతే నిర్లక్ష్యంగా ఉందో అంటే వాళ్ళకి ఆ రుచి తెలియలేదు అర్థం. यानी कि संगति में आने के लिए जो कोई लापरवाह करते तो उनको वो टेस्ट पता नहीं चला, ये मतलब होती అంటే है। వాళ్ళకి ఇంకా ఆ ఆకలి ముట్ల. यानी कि इनको इस प्रकार का आत्मिक भूख पैदा नहीं అందుకే నేను हुआ। అంటాను, इसलिए मैं कहता మీరు हूँ పగలంతా టీవీలు చూసి अब दिन भर टीवी देखते हैं, పగలంతా ఈ లోక విషయాలు లోక వార్తలు చెప్పుకుంటా ఉండి दिन भर ही संसार की बातें संसार की खबर सुनते रहेंगे, టీవీలు సీరియల్ చూసుకుంటా टीवी सीरियल पिक्चर देखते ఏవో रहेंगे, ఈ లోక పాటలు ఎంత इस संसार की गीत सुनते रहते అసలు ఆ हैं। క్వాబు కూడా లేకుండా, ప్రభు అనే క్వాబు కూడా లేకుండా सोचो में परमेश्वर के बारे में थोड़ी बहुत भी याद ना रखते हुए, సాయంకాలం 7 గంటలు వచ్చినప్పుడు కల్లా అసలు మీకు అనిపించదు వెళ్దామా, ఏం వెళ్దాం, ఏంట్లే అనే ఒక భావనే మనకు కనపడుద్ది. अब आपको ये नहीं लगेगा प्रभु के पास जाए, क्या जाए 7 बजे, कोई बात नहीं, इस तरह वचन सुनने का याद ही नहीं ఎందుకంటే रहेगा, క్వాబు లేదు మన దగ్గర, क्योंकि उस प्रकार का ख्वाब हमारे पास ఆ नहीं है, ఆకలి లేదు మన उस దగ్గర. तरह का भूख हमारे पास नहीं है, అంటే ఆకలి చచ్చిపోయింది. यानी कि वो भूख मर गया है। ఎందుకంటే మనలో ఏదో చేరితేనే కదా ఆకలి చచ్చిపోయేది. हमारे अंदर कुछ और प्रवेश हो गया तभी हमारे अंदर भूख नहीं అప్పుడే लग रहा है, ఆకలి చచ్చిపోయేది. भूख नहीं लग रहा है। అట్లా లోకం, మనం ఎక్కువగా లోకంలో ఉన్నాం అనుకోండి, ज्यादातर हम संसार में रहेंगे, మనకి ఈ బైబుల్ పడసవటం అన్నా, ఈ ప్రార్థన చేయటం అన్నా, లైవ్ లోకి వచ్చి వాక్యం విందాం, సమయానికి వెళ్ళి కూర్చుందాం అన్నా ఏందిలే వెళ్దాంలే తరువాత. बाइबल पढ़ना, लाइव में आना, प्रार्थना में रहना, इन सारी बातों को लेकर हाँ कहाँ जाए बाद में देखेंगे करके తరువాత हमेशा बाद में ఈ తరువాత అనే మాట వాతభయమైన మనస్సాక్ష్యంగా ఉందని చెప్తుంది బైబుల్. ये जो बाद में बोलने वाले विषय इस तरह के है कि जलने वाले सरकंडे जैसे लगाते हैं, उस प्रकार के हैं। భూమి మీద సకల ప్రజల్లో నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కాబట్టి మీలో గనక ఏదన్నా తప్పు గనక దోషం గనుకుంటే మిమ్మల్ని శిక్షిస్తానన్నాడు. इसलिए कहा कि पृथ्वी के सारे कुलों में से मैंने केवल तुमको चुना है, अगर तुम्हारे अंदर कोई अधर्म दिखाई देगा तो मैं तेरे को दंड दूंगा कहता है। యేసు ప్రభు శాస్త్రుల పరిషత్ సద్దుకైలు అన్నాడు, మీరు లేఖన భాగాలు చదవలేదా అన్నాడు. यीशु मसीह ने शास्त्री परिचय और सद्दुकायों से कहता है, क्या तुमने वचन को नहीं पढ़ा? లేఖన భాగాలు చదువుకొని పోయాను. जाके वचन को पढ़ो कहा, మీకు తెలీదా అన్నాడు. क्या आपको नहीं मालूम? ఎందుకంటే లేఖన భాగాలు వాళ్ళ దగ్గరికి వచ్చినాయి. क्योंकि वचन उनके पास पहुंच गया था, ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది. व्यवस्था उनको दिया गया था। మీరు రోమాపత్రిక 9వ అధ్యాయం తీయండి. आप रोमियो की पत्री 9वें अध्याय को खोलेंगे। రోమాపత్రిక रोमियो की पत्री 9వ అధ్యాయము 9वां अध्याय అందరు తీయండి, सब लोग खोलिए। చూడండి ఒకసారి చదవండి. అక్కడ దాంట్లో చక్కని మాట. రోమాపత్రిక 9వ అధ్యాయము 4 నుంచి చదివితే, 4 से पढ़ेंगे। వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. वे इजरायली है और लेखपालकपन का अधिकार और महिमा और वाचाएं और व्यवस्था और उपासना और प्रतिज्ञाएं उन्हीं की है, पुरखे भी उन्हीं के हैं और मसीह की शरीर के भाव से उन्हीं में से हुआ। యేసు ప్రభు కూడా వాళ్ళలోనే పుట్టాడు. यीशु मसीह भी उन्हीं में से हुआ है। అర్థమవుతుందా? सबको समझ में आ रहा है? ఆదాము నుండి తీసుకుంటే మనము आदम से हम ले लेंगे, ఆ సంతానంలో వచ్చిన వాడు నోవాహు. उस वंश में से आया नूह, నోవాహు జలప్రళయం తర్వాత తీసుకుంటే नूह की जलप्रलय के बाद ले लेंगे, ఆ నోవాహు యొక్క సంతానము నుండి వచ్చిన వాడే అబ్రహాము. नूह के वंश में से आया है अब्राहम। అబ్రహామును తీసుకుంటే 12 గోత్రాల్లో నుంచి 4వ గోత్రం వాడే యోధా. अब्राहम में से हम लेंगे इजराइल और उसमें 12 गोत्र में से चौथा जो है यहूदा। ఆ గోత్రం నుండి చూసుకుంటే ఆ గోత్రం నుంచి వచ్చిన వాడే యేసు ప్రభు. उसी यहूदे गोत्र में से आया है यीशु मसीह। ఇప్పుడు అర్థమైందా? आपको समझ में आ रहा है? శరీరం బట్టి యేసు ప్రభు వాళ్ళలో పుట్టాడు. इसलिए कहता है मसीह भी शरीर के भाव से उन्हीं में से हुआ। అంతా వాళ్ళకే. सारे विषय उन्हीं में से दिखाई पड़ता है। ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది. व्यवस्था उनको दिया गया है। ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుంచి పాపం లోకంలోకి వచ్చింది. जैसे व्यवस्था आए है कि संसार में पाप आ गया है,
అంతకుముందు పాపం అనేది తెలియదు. उससे पहले पाप है करके लोगों को पता नहीं। ఆదాము నుంచి సీనాయి కొండ వరకు ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి. आदम से लेकर सिनाई पहाड़ तक उनके पास व्यवस्था नहीं था। ధర్మశాస్త్రం దేవుని హృదయంలో ఉంది. व्यवस्था जो परमेश्वर के हृदय में है, అందుకని పాపం చేసిన వాళ్ళు ఏమన్నా ఊరుకున్నాడా? इसलिए पाप जो करा उनको ऐसा ही छोड़ వాళ్ళు दिया, దండిస్తూనే వచ్చారు. उनको तो दंड देता ही आया। ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, जब कभी व्यवस्था आई थी, ధర్మశాస్త్రం వచ్చినాక పాపం లోకంలోకి వచ్చింది. व्यवस्था आने के बाद पाप के बारे में संसार जानने అయితే लगा। లోకంలోకి వచ్చిన అంతకుముందు పాపం లోకంలో లేదు అనబాకండి. इसे ये नहीं बोलना क्या इससे पहले पाप नहीं थी क्या? లోకములో ఉంది కానీ ప్రజల మధ్యలోకి వచ్చింది పాపం, ప్రజలకు తెలియబడింది. पाप तो है मगर ये पाप है करके लोगों की समझ में आ అంటే गया, దేవుని యొక్క వాక్కు అక్షర రూపంలో వచ్చేసింది. यानी कि परमेश्वर का वचन अक्षर रूप में उनके पास आ అక్షర गया, రూపంలో వచ్చేసింది. अक्षर के रूप में उनके ఇప్పుడు पास आ దేవుడు మన गया। మధ్యలో అక్షర రూపంలోనే ఉన్నాడు. अभी परमेश्वर भी हमारे बीच में अक्षर के रूप में है, ఆత్మదేవుడు आत्मरूपी అక్షర परमेश्वर రూపంలో ఉన్నాడు. अक्षर रूप में है हमारे पास, మన ముందే ఉన్నాడు. हमारे सामने है। అందుకే इसलिए లోకాసు వార్త लूका सुसमाचार 12వ అధ్యాయము 12वें अध्याय 47వ వచనం మీరు ఒకసారి చదవండి. 47 वचन एक बार पढ़ेंगे। లోకాసు వార్త लूका सुसमाचार 12వ అధ్యాయము 12 अध्याय और 47 वचन 12వ అధ్యాయము 47వ వచనం చదివితే 47 वचन पढ़ेंगे। చూడండి, అందరు తీయండి. 47 తన యజమానుని చిత్తం మెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. वेदास जो अपने स्वामी की इच्छा जानता था और तैयार ना रहा और ना उसकी इच्छा के अनुसार चला, बहुत मार खाएगा। అర్థమైందా? समझ में आ गई? అనేక దెబ్బలు తగులుతాయి అంట. बहुत मार खाएगा। ఇందాకేమన్నాడు? ప్రవక్తతో మాట్లాడాడు. नबी से क्या कहा? ఆమోస్తో ప్రవక్త మాట్లాడాడు. आमोस नबी से क्या बातचीत భూమి మీద किया? మిమ్ములను నేను ఎరిగుండాను. इस पृथ्वी पर मैंने तुमको जाना है, మీలో ఏమాత్రం దోషం కనపడిందా आपके अंदर कोई अधर्म दिखाई दिया, శిక్షిస్తానన్నాడు. आपको दंड दूंगा बोला। భూమి మీద క్రైస్తవులే దేవుని ఎరిగిన వాళ్ళు, अभी इस संसार में मसीह ही केवल परमेश्वर को जानने దేవుని वाला, ఎరిగిన వాళ్ళు, దేవుడు ఎరిగిన వాళ్ళు. परमेश्वर को जानने वाला और परमेश्वर के द्वारा जाना। మనలో ఏదన్నా ఒక తప్పు కనపడిందా हमारे अंदर कोई भी एक गलती दिखाई दिया, శిక్ష తప్పదు. ताड़ना नहीं छूटेगा। కానీ పాత నిబంధనలు అయితే వెంటనే శిక్ష కనపడేది. लेकिन पुराने नियम में तुरंत दंड दिखता था, శిక్ష కనపడేది. दंड दिखाई देता था। భయపడిపోయేవాళ్ళు, डर जाते थे सारे, భయపడిపోయేవాళ్ళు. डर जाते थे, ప్రవక్తలు చెప్పిన మాటలకు భయపడిపోయేవాళ్ళు. नबी की कहने वाले बातों से डर जाते थे। ఇప్పుడు వెంటనే శిక్ష కనపడదు. अब तो तुरंत दंड दिखाई नहीं दे रहे, శిక్ష వెంటనే కనపడదు. नहीं दिखाई दे रहे। కొన్నిసార్లు శిక్షలు మన కుటుంబాలకు వచ్చినా అదని మనం అనుకోం. कई बार ये दंड हमारे परिवार के ऊपर आ गए तो भी हम वही है करके नहीं समझ पाते, हम नहीं समझ पाते। ఇది చేయకపోతే ఇది జరిగిందని మనం గమనించం. మనం ये हमने इस तरह नहीं चला, इस वजह से ऐसा हो गया, ये भी नहीं समझ पाते, మనం గమనించం. हम नहीं समझ पाते। ఎందుకు వస్తుంది ఈ విపత్తులు? क्यों आ रही इस प्रकार की विपत्ति? మరి నేను ఆజ్ఞ ఏమైనా పాటిస్తున్నానా? मैं कोई आज्ञाओं को उल्लंघन तो नहीं कर रहा हूँ, పోయిన నెల గాని ఈ నెల గాని पिछले महीना हो या इस महीने हो, దేవునికి ఇచ్చే వాటిల్లో, प्रभु को देने के विषय में, దశమాంశ విషయాల్లో, दशमांश के विषय में, లేదా సహవాసులు రావటం విషయంలో नहीं तो संगति में आने के विषय में। మీకు తెలుసు, आपको पता है, మీకు తెలుసు आपको मालूम దేనిలో है, తప్పిపోతున్నావు మీకు తెలుసు. कहीं ना कहीं भटक रही, आपको पता है, తప్పిపోతున్నారు. भटकते जा ఒకప్పుడు रहे। మనం కొనసాగించిన ఆజ్ఞల్ని ఇప్పుడు తప్పిపోతున్నాం. एक बार हम उन आज्ञाओं को पालन करते थे, उन्हीं से हम अभी भटक गए, అది మనకు మనసుకు తెలుసు. वो बात हमारे मन जानता है। అందుకని 1వ కొరింథీలో, इसलिए पहला కొరింథీలకు రాసిన మొదటి పత్రికల్లో कोरिन्थी की लिखी हुई पहली पत्रिका 1:11 అనుకుంటా చదివితే మీకు మాకు చక్కగా చెప్పాడు. అక్కడ చూడండి. రెండో అధ్యాయం 11. ఆ, పహలా కొరింథీ రెండో అధ్యాయం, సారీ 2:11 రెండో అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. पहला कोरिन्थी 2 अध्याय 11వ వచనం చదివితే మనం ఏంటో తప్పిపోతున్నామో, కొన్నిసార్లు ఎందుకు తప్పిపోతున్నామో చెప్తాడు మనకి. हमें 11वें वचन में देखेंगे, 2:11 में हमें समझ में आएगा। చూడండి, देखिए 11 చెవున్నాడు. 11 से क्या ఒక कहता है? మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. मनुष्य में से कौन किसी मनुष्य की बातें जानता है? केवल मनुष्य की आत्माएं हैं जो उसमें है। ఇప్పుడు మనకు తెలుసుగా మనం ఏ ఆజ్ఞ తప్పిపోతున్నామని. अभी हमें पता है हम कौन सी आज्ञा में भटक रहे हैं।
ఏ ఏరియాలో ఏ వాకింగ్ తగ్గిపోతున్నాం. कौन से बारे में कैसे हम भटक गए, శరీరపరం మనకు తెలుసు. शरीर के तौर पर हमें पता है. మనం దాన్ని మెదలకుండా ఊరుకున్నాం అనుకోండి, हम इस विषय को लेकर चुपचाप रहेंगे. భయం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం అన్నాడు. परमेश्वर का भय मानते हुए भक्ति दिखाना ही ज्ञान का मूल అంటే कारण है. రేపు నన్ను లెక్కలో అడుగుతాడు, తీర్పులు అడుగుతాడు నన్ను. कल मुझे यानी कि न्याय विमर्श के दिन पूछेगा मेरे ఇప్పుడు से. ఏం కనపడదు మనకు, अब तो कुछ दिखाई नहीं देगा हमको, వెంటనే కనపడదు. तुरंत नहीं दिखाई देगा, ధర్మశాస్త్రంలో లాగా పాత నిబంధనలా కనపడదు. पुराने नियम के जैसा नहीं दिखाई देगा. కానీ కొన్నిసార్లు ఆయన యొక్క శిక్ష మన మీదకి వస్తా ఉంటది, लेकिन कई बार उनके दंड जो है हम पर आता మన रहेगा, కుటుంబాల మీద వస్తా ఉంటది. हमारे परिवार के కానీ ऊपर మనం आता रहेगा. పట్టించుకోం దాన్ని. लेकिन हम उस पर ध्यान नहीं देते. ఎందుకని పట్టించుకోం? क्यों ध्यान नहीं ఈ देते? కింద రాశాడు ఈ విషయం. ये नीचे लिखा है. ఇక్కడ పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు కింద రాశాడు. तो पौलुस जो पत्रिका लिखते वक्त ये दूसरा अध्याय 11 वचन में नीचे लिखता है, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. वैसे ही परमेश्वर की बातें भी कोई नहीं जानता, केवल परमेश्वर का आत्मा. అర్థమైందా? समझ में आ गए? మనలో ఆత్మ ఉందనుకోండి, हमारे अंदर आत्मा है, ఆత్మ చెప్పాడు అనుకోండి, परमेश्वर की आत्मा ने बताया, ఒక ఆజ్ఞ పాటించలేదు, आप इस महीने में एक आज्ञा को पालन नहीं దేవుడికి किया, ఇచ్చే ఆజ్ఞలో గాని प्रभु को देने वाले विषय में ఏదన్నా గాని कोई भी विषय, ఏదన్నా గాని कोई भी विषय తప్పిపోయావు నువ్వు. कहीं भटक गया आप, ఎవరు చెప్తారు చెప్పండి మనకు? कौन बताएगा आपको? बताइए. ఒకటి లేఖన భాగాలు ఎత్తి దైవదాసుడు మనకు చెప్తాడు, एक तो वचन को उठाकर प्रभु का दास हमको बताएगा, ఆయన నోరును వాడుకుంటాడు. उनके मुंह को प्रभु इस्तेमाल करेगा. రెండోది, నీకు బైబుల్ చదివే అలవాటు ఉంటే ఆ బైబుల్ నువ్వు చదివినప్పుడు నీతో మాట్లాడతాడు. दूसरी विषय, अगर आपको बाइबल पढ़ने की आदत है तो जब बाइबल पढ़ते हो तो वचन के द्वारा प्रभु आपसे बात करता है. ఈ వాక్యం నీతో ये మాట్లాడతాడు. वचन ही आपसे बात करेगा. అర్థమవుతుందా? समझ में आ रहा है? అంటే దేవుడు రేపు ఈ తీర్పులోనికి తీసుకొస్తాడు. यानी कि ये विषय परमेश्वर का न्याय विमर्श में लेके आएगा, తీర్పులోకి తీసుకొస్తాడు लेके తప్పకుండా. आएगा जरूर. ఆ భయం మన క్రైస్తవులో లేదు. इस प्रकार का डर हम मसीहों में नहीं है, అంటే పరిశుద్ధత లేదు నాకు. यानी कि पवित्रता नहीं है. క్రైస్తవులమే मसीह है, వాక్యం వింటున్నాం, वचन सुनते हैं, ప్రార్థన చేస్తున్నాం, प्रार्थना करते हैं, అన్ని ఉన్నాయి, सब కానీ चीजें हैं, పరిశుద్ధత లేదు. लेकिन पवित्रता नहीं है. నోటు కొంతమంది చూడండి, कुछ लोगों को నోటితో దేవుణ్ణి బాగా తారీఫ్ పొగుడుతారు, मुंह से परमेश्वर की तारीफ करते बहुत अच्छी तरह, పొగుడుతారు, बहुत अच्छी तरह దైవదాసులు పొగుడుతారు. प्रभु दास को भी तारीफ करेंगे, కానీ लेकिन వాళ్ళలో దేవుని వాక్యం ఉండదు. उनके अंदर परमेश्वर का वचन नहीं దేవుని रहते, వాక్యం ఉండదు వాళ్ళలో. नहीं रहते प्रभु का वचन. ప్రభువా ప్రభు అంటారు, प्रभु प्रभु कहते हैं, ప్రభువా ప్రభు అంటారు, प्रभु प्रभु कहते हैं, కానీ వాక్యం వాళ్ళలో ఉండదు. लेकिन वचन नहीं रहता. ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. इस बाइबल में 66 ग्रंथ है. ఈ 66 పుస్తకాల్లో ఏది తీసేసేది లేదు. इस 66 ग्रंथों में से कुछ भी निकलने का जैसा नहीं है. అందుకే తెలిసిన వాళ్ళు ఎక్కువ దెబ్బలు పడతాయి అంటున్నాడు. इसलिए जो जानता है उनको ज्यादा मार खाएगा నాకు करके దెబ్బలు बताओ. పడదు అనుకోవద్దు నువ్వు. मुझे मार नहीं लगा करके मत सोचना. నువ్వు దేవుడు ఎరిగిన బిడ్డవి. तुम प्रभु को जानने वाले हो, దేవుడు నిన్ను ఎరిగాడు, నువ్వు దేవుడిని ఎరిగావు. आप प्रभु को जानता है और आपको प्रभु जानता है. అదే విధంగా ఆమోస్ ప్రవక్త అన్నాడు, इसी प्रकार आमोस नबी भी कहता है, భూమి మీద ఇజ్రాయేలు నిన్ను మాత్రం నేను ఎరుగున్నాను, पृथ्वी पर हे इस्राएल केवल मैं तुझी को ही जानता నీకే हूँ. దేవుని ఆజ్ఞలు ఇచ్చాను, आपको ही प्रभु का परमेश्वर का నీకు आज्ञा दिया हूँ, ధర్మశాస్త్రాన్ని मैं ఇచ్చాను, आपको व्यवस्था నీ दिया हूँ, దగ్గరికి పెందల కాడే ప్రవక్తలను పంపించాను, आपके पास भोर में ही नबियों को भेजा हूँ, కానీ लेकिन నువ్వు వినలేదు. तुमने नहीं सुना. నీలో దోషం కనుక కనపడితే तुम्हारे अंदर अगर अधर्म दिखाई देता है, దోష శిక్షణ నీ మీదకి వచ్చుద్ది. उस अधर्म का दंड जरूर भुगतेगा. అందుకని ఏం చేశాడు, इसलिए क्या कहा, కానాను దేశం నుండి చల్లా చెదురు तो చేసేసాడు, कानान देश में से उनको तितर बितर कर दिया. వాగ్దాన భూమి నుండి చల్లా చెదురు చేసేసాడు, वाचा की उस धरती से लोगों को तितर बितर कर दिया. అల్లాడిపోయారు, तो बहुत चिल्लाहट मच गया, అల్లాడిపోయారు. चिल्लाहट मच गया. దానియేలు అంటాడు, दानिएल कहता है, అయ్యా మా పితరులు చేసిన తప్పు వల్లనే మాకు ఈ గతి పట్టింది ఈ రోజు అంట. हे प्रभु, हमारे पूर्वजों ने जो गलत किया उसी वजह से हमें इस प्रकार का మనం दंड చేసిన भुगतना తప్పులు पड़ మన रहा है. పిల్లల మీదకి రావచ్చు, हम जो गलत करते हैं वो हमारे बच्चों के ऊपर आ सकता है, उसका మనం फल, చేసే తప్పులు మన పిల్లల మీదకి రావచ్చు, हमारी गलतियों का फल हमारे बच्चे भुगतना ఆ पड़ेगा. పిల్లలు చేసే తప్పులు వాళ్ళ పిల్లల మీదకి वो రావచ్చు, बच्चे जो करेंगे उनकी बच्चों को वो दंड भुगतना पड़ेगा, కుటుంబాల మీదకి రావచ్చు. परिवारों के ऊपर इस तरह आ सकता है. కానీ నిర్లక్ష్య భావంగా ఉంటుంది, लेकिन इसलिए लापरवाह से नहीं रहना है. నిర్లక్ష్య భావంగా ఉంటుంది. लापरवाह से रहते लोग నిర్లక్ష్యంగా ఉండబాకండి. नहीं रहना लापरवाह से. మనం మనం కంటిన్యూగా చేస్తున్నాం, కొన్ని ఆజ్ఞలు పాటిస్తూ వస్తున్నాం, हम प्रभु की
आज्ञाओं को पालन करते हुए आ रहे हैं, మధ్యలో ఈ ఆజ్ఞలు మనకి మనలో నుంచి తప్పిపోతున్నాయి. तो ये आज्ञाएं हमारे अंदर से हटते जा रहे, తప్పిపోతున్నాయి हटते जा అంటే रहे, లోకం వస్తుందా, यानी कि संसार आ रहा है, భయం వస్తుందా, डर आ रहा है, ఏమొస్తుంది? क्या आ रहा है? ఎందుకని ప్రభు పలానప్పుడు నేను పలానా ఆజ్ఞలు పాటించేవాడిని, ఇప్పుడు నేను ఎందుకు పాటించలేకపోతున్నా, మనకు ప్రశ్న వేసుకుంటున్నామా? तो कभी आपने ये सोचा प्रभु मैं फलाना समय तो आज्ञाओं को पालन करता था, अब क्यों नहीं कर पा रहा हूँ, ऐसा अपने आप को क्वेश्चन किया है? రాకడ భయం లేదా? या तो आगमन का डर नहीं है? ఇప్పుడు యేసు ప్రభు వస్తే अगर अभी यीशु मसीह आएगा तो పడతామా? क्या उठा लिया जाएंगे? 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా పరలోకానికి వెళ్ళం మనం. 10 आज्ञाओं में से 9 आज्ञाओं को पूरा पालन करेंगे, मगर एक नहीं करेंगे तो भी स्वर्ग में नहीं जाएंगे। మనము ఒక ఒక నిచ్చెన ఉంది, एक सीढ़ी है, దానికి 20 మెట్లు ఉన్నాయి. उसको 20 स्टेप है, 20 మెట్లు ఉన్నాయి. 20 स्टेप కరెక్ట్ है। నువ్వు 19 మెట్లు ఎక్కావు, आप ठीक ठाक 19 स्टेप चढ़ गया, ఇంకొక స్టెప్ లో నువ్వు ఆ చెత్త మిద్ది మీదకి వెళ్తావు. एक स्टेप डालने से आप छत के ऊपर पहुंच जाओगे। ఇది విరిగిపోయింది అనుకోండి, अगर वही टूट गया, విరిగిపోయింది అనుకోండి, टूट गया, ఏం చేస్తావు నువ్వు? क्या करेगा? ఈ 19 అన్ని ఇరిగిపోతే అంత కిందకి వచ్చేస్తావు. तो वहां से पूरा नीचे उतर के आना पड़ेगा, ఆ మిద్ది మీదకి వెళ్ళలేకపోయావు. उस छत के ऊपर नहीं चढ़ पाए। ఇదే విధంగా इसी प्रकार 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 आज्ञाएं हैं। బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, बाइबल में तो कई सारे आज्ञा हैं, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, कई सारी आज्ञा हैं, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, कई सारी वाचा भी है, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, बहुत सारे नबूवत भी है, ప్రవచనాలు ఉన్నాయి. प्रवचन भी है। మరి ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా, इनमें से किसी एक से भी हम भटक गए, ఏ ఒక్కటి తప్పిపోయినా किसी एक से भी हट गए, పరలోకానికి ఎత్తబడం. प्रभु के राज में नहीं जाएंगे। పాపం, ये पाप है, పాపం, పాప. ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा को उल्लंघन करना ही पाप है। 1 యోహాను 3:4 చూడండి, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్న. पहला यूहन्ना पत्री 3 अध्याय 4 वचन में कहता है आज्ञा को उल्लंघन करना ही पाप है। అంటే నాకిచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి. यानी कि आपको और मुझे दिया गया आज्ञा है, ये నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి. हमको दिया गया आज्ञा है। ఈ ఆజ్ఞల్ని మనం పాటించాలి. इन आज्ञाओं को हमें पालन करना है, నిర్లక్ష్య భావంగా ఉండకూడదు. लापरवाही से नहीं रहना है। మరి లైవ్ లో మనం లాక్డౌన్ నుంచి లైవ్ లో వింటున్నాం, हम लाइव में यानी कि लॉकडाउन से सुनते आ रहे हैं, ఎన్ని వాక్యాలు విన్నాం. कितने सारे वचन सुने। కనీసం మనలో ఒక ఆశ, ఒక ఆరాటం వచ్చిందా దేవునిలో? क्या हमारे अंदर कम से कम एक छोटा सा भी लालच से उत्पन्न हुआ प्रभु के वचन के प्रति? प्रभु यही पूछेगा कल, ఆయనేం ఊరుకోడు. वो चुप नहीं रहेगा। ఒకవేళ దాసుడు కొంచెం పోనీలని ఊరుకున్నా ఆయన ఊరుకోడు. कई बार दास कोई बात नहीं करके ध्यान ना दे, मगर परमेश्वर नहीं छोड़ेगा, ఆయన అన్ని రాస్తున్నాడు అక్కడ. वो सब कुछ लिखता ही रहेगा। ఇవాళ రజా లైవ్ లోకి వచ్చావా, నువ్వు రాలేదా आज लाइव में आए कि नहीं आया, అని ఇవాళ అడగపోయినా నిన్ను आज ऐसा नहीं पूछा हो, ఆయన రేపు అడుగుతాడు. लेकिन कल वो प्रभु जरूर पूछेगा। ఆయన దగ్గర ఎవరు తప్పించుకోలేరు. उनके पास कोई भी बच नहीं पाएंगे, కానీ దైవదాసుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, लेकिन प्रभु का दास आपको प्रेरणा देता ఎందుకంటే रहेगा, నిన్ను నరకంలో చూడకూడదని. क्योंकि आपको नरक में देखना नहीं चाहता। ఎందుకని? क्यों? తెలిసింది నీకు, जान गए आप, కానీ పాటించట్లా. लेकिन पालन नहीं कर ఎక్కువ रहे, దెబ్బలు తగులుతాయి, ज्यादा मार खाना पड़ेगा, ఇక్కడ కూడా తగులుతాయి, यहाँ पे भी, ఇక్కడ కూడా తగులుతాయి, వదిలిపెట్టే పని ఏం లేదు. यहाँ पे भी नहीं छोड़ेगा। కానీ लेकिन ఆ దెబ్బలు అందుకు వచ్చినాయి అనుకో, మనం అది वो मार इस वजह से लगा करके नहीं समझ ఇందుకు पाते, వచ్చింది ప్రభు అని అనుకో. इस वजह से करके नहीं समझ ఎందుకని? पाते। क्यों? పరిశుద్ధాత్ముడే చెప్తాడు మనకు ఆ మాటలు. ये बातें पवित्र आत्मा प्रभु ही समझाएगा हमको। ఇప్పుడు నీ దగ్గర మీ తండ్రి లేడు అనుకోండి, आपके पास आपका पिताजी नहीं నువ్వు है, తప్పులు చేస్తున్నావు, आप गलत करते हो, ఎవరు చెప్తారు నీకు? कौन बताएगा आपको? ఎవరు చెప్తారు? कौन बताएगा? తండ్రి ఉంటే చెప్తాడు, पिता साथ में है तो बताएगा, తల్లి లేదు, माता नहीं है, నీ ఇష్టం తిరుగుతున్నావు, आप मन मर्जी के अनुसार घूम रहे, నిన్నెవరు అడుగుతారు? आपको कौन पूछेगा? తల్లి ఉంటే అడుగుద్ది, माता है तो पूछेंगे, తండ్రి ఉంటే అడుగుద్ది, पिताजी है तो पूछेंगे, భార్య ఉంటే అడుగుద్ది. अगर पत्नी है तो वो भी నా पूछेंगे। ఇష్టం, నాకు ఎవరు లేరు, నా ఇష్టం తిరుగుతాను, अगर कोई नहीं, अपने मर्जी मन मर्जी के अनुसार घूमूंगा, నా ఇష్టం తిరుగుతాను. मेरे मन मर्जी के अनुसार అట్లానే घूमूंगा। పరిశుద్ధాత్ముడు మనకు లేనప్పుడు మన ఇష్టం తిరుగుతాం, इसी प्रकार पवित्र आत्मा प्रभु हमारे साथ नहीं तो हम अपनी मर्जी के अनुसार మన घूमेंगे, ఇష్టం తిరుగుతాం మనం. हमारी मर्जी के अनुसार घूमेंगे। అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట రాశాడు. इसलिए पौलुस जो है कोरिन्थियों की लिखी हुई पहले पत्र में इस बात को लिखा है, అది రాశాడు. उनको लिखा है, ఏమని రాశాడు? क्या करके लिखा? ఇదిగో పరిశుద్ధాత్మ ఉంటే దేవుని సంగతులు మనకు అర్థం అవుతాయి అని రాశాడు. परमेश्वर की आत्मा रहने से ही परमेश्वर की बातें विषय हमें समझ में आता है करके लिखा है। అర్థమవుతుందా మీకు? समझ में आ गए ना? మరి ఏం తప్పిపోయాము మనం?
कहाँ से भटक गए हम? రేపు నన్ను అడుగుతాడేమో. कल मुझसे पूछेगा, ఎందుకని బైబుల్ మనం వదలదు. क्योंकि बाइबल हमको नहीं छोड़ेगा, ఎందుకంటే బైబుల్ పరిశుద్ధ గ్రంథం. क्योंकि बाइबल जो है पवित्र ग्रंथ है. ఇజ్రాయేల్ వదలదు, इजराइल को भी नहीं छोड़ेगा, క్రైస్తవులను వదలదు, मसीह लोगों को भी नहीं छोड़ेगा, అన్యజనులను కూడా వదలదు, अन्य जाति को भी नहीं छोड़ेगा, ఎవరిని వదలదు. किसी को भी नहीं छोड़ेगा. అందుకే ఈ బైబుల్కి పరిశుద్ధ గ్రంథము అని పేరు. इस वजह से ही इस बाइबल को पवित्र ग्रंथ है करके लिखा हुआ, పరిశుద్ధ గ్రంథము అని పేరు. पवित्र ग्रंथ है करके नाम है. ఇన్ని వేల గ్రంథాలు, ఇన్ని వేల లక్షల పుస్తకాలు ఉన్నా గానీ ఒక్క బైబుల్కే పరిశుద్ధ గ్రంథం ఎందుకు పేరు వచ్చింది తెలుసుగా. మరి ఇప్పుడు మీకు అర్థమైందా? आपको ये समझ में आ गया होगा, कई लाखों हजारों में से पुस्तक है, बहुत सारे ग्रंथ है, उसके बावजूद भी बाइबल को ही क्यों पवित्र ग्रंथ कहा गया. బైబుల్ మీద బురద చల్లే వాళ్ళకి ఒక విషయం తెలియదు. इस बाइबल के ऊपर कीचड़ उठाने वालों को एक विषय नहीं पता. బైబుల్లో మానవుడు తప్పు చేశాడు గాని దేవుడు తప్పు చేయలా. बाइबल के अंदर इंसान ने गलत किया है मगर परमेश्वर ने गलत नहीं किया. లోతు మా కుమార్తె తప్పు చేశారు, वहाँ पे लूत की बेटियों ने गलत किया, దావీదు తప్పు చేశాడు. दाऊद ने गलत किया. దావీదు తప్పు చేస్తే ఏమన్నాడు? दाऊद ने गलत किया तो क्या कहा? నువ్వు ఒక గొర్రెను గనక ఇది చేస్తే నీకు 4-5 గొర్రెలను తీసుకుంటా నీతో అన్నాడు. ఏమన్నాడు? अगर आप एक भेड़ को गलत करोगे तो मेरी 4 भेड़ों को खत्म कर दूंगा बोला. ఒక ఉపమానంగా చెప్పాడు తెలుసా. एक सादृश्य के तौर पर बताया. ఎక్కడ దావీదును వదిలిపెట్టాడు? कहाँ दाऊद को छोड़ दिया? ఎక్కడ నా ప్రియుడు అన్నాడు, पहले तो मेरे प्रिय నా बोला, హృదయానుసారుడు అన్నాడు. मेरे मन की इच्छा के अनुसार वाला తప్పు बोला, చేస్తే మాత్రం వదిలిపెట్టలే. लेकिन उसके बावजूद भी गलत किया तो नहीं छोड़ा. తప్పు చేస్తే వదిలిపెట్టలే. नहीं छोड़ा. అర్థమవుతుందా? समझ में आ रहे ना? యోధా తప్పు చేశాడు, यहूदा ने गलत किया, దేవుడు చెప్పలేదు తప్పు చేయమని. प्रभु ने तो नहीं कहा ना गलत करो. ఆ యొక్క మాటలను మనకు తెలియజేశాడు. उन गलत ये गलत है करके हम उन तक पहुंचा. పరిశుద్ధాత్ముడు తన భక్తులకి ఆత్మనిచ్చి అది కూడా రాయండి అని రాయించాడు. पवित्र आत्मा प्रभु अपने भक्तों को अपने आत्मा देकर ये विषय भी लिखो करके लिखवाया. అది తప్పు అని రాపిచ్చాడు. ఇక్కడ ये गलत है करके लिखवाया. నేను ఊరుకున్నానా అలాంటి వాళ్ళని చేస్తే? मैंने क्या छोड़ दिया इस तरह करने वालों को? शबाश ऐसे वालों को मैंने शबाश बोला. మరి అలాంటి వాళ్ళని శబాష్, మన క్రైస్తవులు ఎట్లా శబాష్ అంటాడు? ऐसे लोगों को प्रभु ने शबाश ही नहीं दिया तो हमको कैसा शबाश बोले? మన गलत करने క్రైస్తవులు पर ఎట్లా శబాష్ అంటాడు? हम मसीहों को गलत करने पर कैसा शबाशी देगा? అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ బైబుల్ చదవండి. बाइबल पढ़िए. ఇవాళ చదివారా బైబుల్? మీరు आज पढ़ा बाइबल आपने? క్యాలెండర్ ప్రకారం చదువుతున్నారా? कैलेंडर के अनुसार पढ़ा है? సరే క్యాలెండర్ ప్రకారం చదవట్లేదు. ठीक है, कैलेंडर के अनुसार नहीं पढ़ అయితే रहे. ఇవాళ బైబుల్ ఏదన్నా ఒక అధ్యాయం చదివారా? क्या बाइबल में किसी भी का अध्याय पढ़ा आपने? నేను చెప్పాను రోజు 1 గంట 2 గంటల ప్రార్థన చేయమని చెప్పాను. मैंने तो कहा था रोज में 1 घंटा या 2 घंटा प्रार्थना करो. టైం బాగా మంచిగా టైం ఉండవాళ్ళు. जिनके पास अच्छा सा समय है. టైం లేదు కదా నాకు బాగా నిద్రపోయిన అంటాం కాదు ఇక్కడ. टाइम नहीं मेरे पास ब्रदर, मैं बहुत ज्यादा सोया हूं करके बोलने के लिए అదే नहीं, ఇక్కడ చెబుతుంది. ये नहीं बता रहा हूं मैं. ఉద్యోగాల మీద కొంచెం బిజీలు ఉంటే అది వేరే విషయం. तो नौकरियों के विषय में जो बिजी रहते हैं उनके लिए कहता हूँ. ఇప్పుడు సాయంకాలం చక్కగా చేసుకోవచ్చు, वो शाम को पढ़ सकते हैं, సాయంకాలం చేసుకోవచ్చు, शाम को पढ़ सकते हैं, ఉదయకాలం చేసుకోవచ్చు, सुबह सुबह भी पढ़ सकते हैं, ఉదయకాలం చేసుకోవచ్చు. सुबह सुबह पढ़ सकते हैं. నేను ఈ మధ్యన ఒక పవిత్ర పరిశుద్ధాత్మ ఒక ఆలోచన ఇచ్చాడు. आजकल पवित्र आत्मा प्रभु ने एक सोच दिया मुझे. నేను కొంతమంది ఎన్నుకుందాం అనుకుంటున్నాను. मैं कुछ लोगों को चुनना चाहता हूँ. 4:30 లేపుతాను వాళ్ళని. मैं उनको 4:30 बजे उठाऊंगा. వాళ్ళు 4:30 లేపుతాను. 4:30 बजे उठाऊंगा. లేపి ఒక మొబైల్లో ఒక కాన్ఫరెన్స్ పెడతాను. मोबाइल में कॉन्फ्रेंस रखना चाहता ఒక हूँ. కాన్ఫరెన్స్ పెడతాను. कॉन्फ्रेंस रखूंगा. కరెక్ట్ ఫోన్ చేస్తాను 4:30కి. ठीक ठाक मैं 4:30 बजे फोन करूंगा. ఎవరు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ ఉందో जिस किसी का फोन स्विच ऑफ होगा అడుగుతాను నేను. मैं पूछूंगा. ఎందుకంటే क्योंकि దైవదాసుడు ఫోన్ స్విచ్ ఆఫ్ కానప్పుడు మీదెందుకు స్విచ్ ఆఫ్ అవ్వాలి? प्रभु का दास का फोन स्विच ऑफ नहीं होता तो आपका फोन क्यों स्विच ऑफ మీరు होना? రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా, 1 గంటకు ఫోన్ చేసినా, 3 గంటలకు ఫోన్ చేసినా, తెల్లవారుజామున ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను. आप आधी रात 1 बजे 2 बजे 3 बजे या भोर में 4 बजे कभी भी फोन करते हो तो मैं फोन उठाता हूँ. ఎందుకంటే ఎవరే కష్టంలో ఉన్నారు, पता नहीं कौन कौन किस प्रकार का कष्ट में ఇది होगा. దేవుని ప్రేమ. ये परमेश्वर का प्यार है. ఎవరే బాధలో ఉన్నారు. कौन कौन से प्रकार का दुख में है. అందుకని इसलिए మీ ఫోన్లు కనుక స్విచ్ ఆఫ్ వస్తే మాత్రం నేను అడుగుతాను మిమ్మల్ని. अगर आपका फोन स्विच ऑफ आ गए तो मैं पूछूंगा. నేను లేపుతాను. मैं उठाऊंगा 4:30 बजे. 4:30కి లేపుతాను. 4:30 बजे. రోజుకు ఒకళ్ళు ఎన్నుకుంటా నేను. रोज को कुछ लोगों को चुनूंगा. ఎన్నుకుంటా వాళ్ళకు ఫోన్లు చేస్తా. उनको फोन करूंगा. వాళ్ళు ప్రార్థన చేయాలి. वो लोग प्रार्थना करना है. వాళ్ళు ప్రార్థన చేయాలి. प्रार्थना करना है. అట్లా లైవ్ లో నేను 5-6 తీసుకుంటా इस రోజు. तरह कॉन्फ्रेंस में मैं 5-6 लोगों को लूंगा. పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేసిన విషయం पवित्र आत्मा प्रभु ने मुझे स्मरण दिलाई ये నాకు बात. తెలియజేశాడు. मुझे स्मरण दिलाया. ఎందుకంటే क्योंकि దావీదు అంటాడు, పక్షుల కంటే తెల్లవారుజామునే పక్షుల కంటే ముందు నా స్వరం వినబడాలన్న. कहता है भोर के समय और पक्षियों से पहले मेरी आवाज आप तक पहुंचना. दाऊद बोलता है इस बात को. समझ में आ रहे हैं ना? మనం ఎంత ప్రార్థన వెనకబడిపోతున్నాం, हम कितना प्रार्थना में पीछे हटते जा रहे ఎంత हैं. ప్రార్థన వెనకబడిపోతున్నాం, कितना पीछे हटते जा रहे हैं. ఎంత వినటంలో వెనకబడిపోతున్నాం. कितना सुनने में पीछे हटते जा रहे हैं.
బైబిల్ చదవటంలో ఎంత వెనకబడిపోతాం. बाइबल पढ़ने में भी पीछे हटते जा रहे हैं। ఎందుకంటే మనకి అలాంటప్పుడు ఒక ఆకలి, ఆత్మీయ ఉమంగు, రగిలింపు ఉండదు. क्योंकि इसका मतलब है हमारे अंदर एक आत्मिक उमंग, आत्मिक लालच हमारे अंदर नहीं है, ఒక ఉద్యమం మనలో రాదు. एक उन्नति आत्मा में हमारे अंदर नहीं है। మీరు కొంచెం ఆకలి కాకపోతే డాక్టర్కి వెళ్ళట్లా, आपको थोड़ा भूख नहीं लगने से डॉक्टर के पास जाएंगे ना, పిల్లలు కొంచెం ఆకలి కాకపోతే వెళ్తా అడగట్లా పోయి, बच्चों को भूख नहीं लगने से डॉक्टर से सलाह लेते हैं ना, "అయ్యా, ఏంటి ఆకలి అవట్లేదు పిల్లలకి, మరి నాకు ఆకలి అవట్లేదు" అడగట్లా. हमें हमारे बच्चों को भूख नहीं लग रहा है इसका सलाह लेते हैं ना। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, ఈ రోజు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, आज पवित्र ग्रंथ क्या बताता నేను है? పరిశుద్ధుడిని, मैं पवित्र हूँ, మీరు పరిశుద్ధులు. आप भी पवित्र बने रहो। ఎవరన్నా కన్నా పాపం చేస్తే, यदि कोई पाप करता है, నన్ను ఎరిగిన ప్రజలు, जो मुझे जानते हैं, నన్ను ఎరగని ప్రజలు ఉన్నారు, मुझे ना जानने वाले भी हैं, వాళ్ళంతా నేను చూసుకుంటా. उनका तो बाद में देखा ఈ जाएगा। రోజు యేసయ్య మేఘాల మీద నరకమే వాళ్ళకే, आज के दिन प्रभु आएगा तो उनके लिए नरक ही है, నరకమే. नरक ही है। మరి నీ ఎరిగిన నీకు, जो जानने वाला आपके लिए, ఒకవేళ నీకు నరకం వస్తే, आपके लिए अगर नरक मिलेगा నీవు तो నరకంలో పోకూడదని, प्रभु चाहता है कि आप नरक में ना जाए, పోకూడదని ना जाए करके। దేవుని ఉద్దేశం అది. परमेश्वर का उद्देश्य అందుకే है, అంటున్నాడు, इसलिए कहता భూమి है మీద నిన్ను నేను ఎరుగున్నాను, मैं पृथ्वी पर केवल आप ही को ही जानता నేను हूँ, ఎరుగున్నాను. आपको ही जानता నువ్వు हूँ। దోషం చేస్తే నిలిపెట్టను, నిన్ను तुम अधर्म करेगा तो तुम्हें नहीं छोड़ूंगा, శిక్షిస్తాను, मैं दंड ఎందుకంటే दूंगा, నేను పరిశుద్ధుడిని. क्योंकि मैं पवित्र ఇదిగో हूँ। బైబిల్ పరిశుద్ధం, देखो पवित्र ग्रंथ है बाइबल, బైబిల్ పరిశుద్ధము. बाइबल पवित्र ग्रंथ అందుకని है, క్రైస్తవుని వదిలిపెట్టడు, इसलिए मसीह को बिल्कुल नहीं छोड़ेगा, క్రైస్తవుని వదిలిపెట్టడు. मसीह को नहीं छोड़ेगा। ఎందుకంటే క్రైస్తవుడు తెలవబడింది తెలిసిపోయింది, मसीह को जो पता होना चाहिए था वो पता चल ఆయన गया। రక్తంలో నువ్వు కడగబడ్డావు, आप उनके लहू में धुल चुके हो, రక్తంలో కడగబడ్డావు, लहू में धुल चुके నీకు हो, వాక్యం తెలుసు. आपको वचन पता है। మరి ఇందులో బాప్తిస్మం తీసుకున్న కూడా ఉండరు, इसमें बपतिस्मा लिया वो लोग भी है, తీసుకున్న కూడా ఉండరు, नहीं బాప్తిస్మం लिया वो लोग भी है, తీసుకోవాలి ఉండరు, తీసుకున్న వాళ్ళు ఉండరు. ले चुके लोग भी, नहीं लिया वो लेने वाले भी మరి है। నా బిడ్డలు, నా పేరు పెట్టబడిన బిడ్డలు అంటాడు ఇప్పుడు. मेरे नाम दिए गए लोग करके बोलता మరి है। తప్పిపోతే ఏమవుతుంది? अगर ये लोग ही भटक गए तो क्या होगा? దైవదాసుడు ఎంతగా, దైవదాసుని ద్వారా ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విజ్ఞాపన చేస్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर प्रभु के दास के द्वारा कितना हम लोगों को विनती దాసుడు करता ఎంత है, చక్కగా మనల్ని హెచ్చరిస్తున్నాడు, कितना सावधान से दास हमको बताता है, ఎంతగా హెచ్చరిస్తున్నాడు. कितना सावधान మరి करता है, నేను ఎంతగా వింటున్నాను, मैं कितना सुनता నేను हूँ, ఎంతగా లోబడ్డాను. मैं कितना झुकता हूँ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ పరిశుద్ధ గ్రంథము ये पवित्र ग्रंथ ఇజ్రాయేలుని వదిలిపెట్టదు, इस्राएलियों को भी नहीं छोड़ता, క్రైస్తవుల్ని వదిలిపెట్టదు. मसीह लोगों को भी नहीं छोड़ेगा। కాబట్టి इसलिए నేను దేనిలో తప్పిపోతున్నాను అనేది మనం గమనించాలి. मैं किस विषय में भटक गया हूँ, इस बात को सोचना है। శరీరంలో తల నుంచి ఏదన్నా కొంచెం అనారోగ్యం టక్కని महसूस అవుతుంది మనకి. शरीर में सर से लेकर पैर तक कहीं पे भी छोटी सी बीमारी आ गई तो तुरंत हमें महसूस हो जाता है, టక్కని महसूस అయిపోతుంది. तुरंत महसूस हो మరి जाता है। బైబిల్ యొక్క ఆజ్ఞలో క్రైస్తవులుగా ఏదన్నా చిన్న తప్పు జరిగినప్పుడు ఎందుకు మనకు महसूस కావట్లేదు? बाइबल की आज्ञाओं में, पवित्रता में हम मसीह होने की खातिर छोटा सा विषय में भी भटक गए तो क्यों महसूस नहीं हो रहे ఎందుకు हमको? కావట్లేదు? తప్పు మీద क्यों? తప్పు, తప్పు మీద తప్పు జరుగుతుంది. क्यों महसूस नहीं हो रहे? और गलती के ऊपर गलती, गलती के ऊपर गलती क्यों करते जा रहे हैं? నేను చెప్పాలంటే ఎన్నో తప్పులు బైబిల్లో వాక్యం తీసి చెప్పగలను, ఈ దీనిలో మీరు తప్పిపోతున్నారు. अगर कहना हो तो आपके विषय में बाइबल को उठाकर मैं बता सकता हूँ, तो इस बात में भटक रहे నేను करके చెప్పగలను, నేను मैं ఫోన్ आपको చేసి. बता सकता हूँ फोन करके। కానీ लेकिन పరిశుద్ధాత్మ అంటాడు, వాక్యం వింటున్నారుగా, చూద్దాం, వినిపించు, నేను మాట్లాడుతున్నాను నీతో అంటున్నాడు. पवित्र आत्मा प्रभु कहता है, वो तो वचन सुन रहे ना, सुनने को आ रहे ना, तुम सुनाओ, मैं तुम्हारे द्वारा बात कर रहा हूँ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, పరిశుద్ధ గ్రంథం ఎవరిని వదిలిపెట్టదు. पवित्र ग्रंथ किसी को भी नहीं छोड़ेगा। ఇది పరిశుద్ధ గ్రంథము, ये पवित्र ग्रंथ है, దేవుడు పరిశుద్ధుడు, परमेश्वर पवित्र है, మనల్ని కూడా పరిశుద్ధం కూడా మనం. हमें भी पवित्र रहने के చిన్న लिए ప్రార్థన बोलते చాలు. हैं। आइए छोटा सा प्रार्थना करें। వందనాలు ప్రభువా, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति है ఈ परमेश्वर। రోజు నాయన आज के दिन మీరు प्रभु పరిశుద్ధులు, आप पवित्र है, గ్రంథం పరిశుద్ధం. आपका ग्रंथ पवित्र है। అయ్యా, మీరు పాపం చేసిన వాళ్ళని వదిలిపెట్టరు. जो पाप करता है उनको नहीं మరి छोड़ेगा। ముఖ్యంగా నాయన నీ పేరు పెట్టబడిన ప్రజలు, నాయన खास करके प्रभु जो आपके नाम दिया गया लोग, నీ పేరు పెట్టబడిన ప్రజలు, आपके नाम दिया गया నీ लोग, రక్తం ద్వారా కడగబడిన ప్రజలు, आपके लहू के द्वारा धुले हुए लोगों को, అయ్యా, యజమానుడి యొక్క చిత్తం ఎరిగియు ఆయన చిత్తానికి లోబడకపోతే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. तो स्वामी की इच्छा को जानता है और इच्छा के अनुसार नहीं चलेगा तो बहुत से मार खाएगा। ప్రార్థించండి అయ్యా, నా తప్పుని నేను తెలిసినట్టు సహాయం చేసి పరిశుద్ధాత్ముడా నాయన ముట్టయ్యా. आपसे प्रार्थना कीजिए, मैं अपनी गलतियों को समझने के लिए, छोड़ने के लिए पवित्र आत्मा నేను प्रभु దేనిలో मुझे छू తప్పిపోతున్నాను? लीजिए।
मैं कौन से विषय में भटकते जा रहा हूँ। మొదట నేను మంచి ఆజ్ఞలు పాటిస్తూ వచ్చేదాన్ని. पहले से तो मैं अच्छी तरह आपके आज्ञाओं को पालन करता ఈ था। మధ్య కాలంలో కొన్ని ఆజ్ఞలు నేను పాటించలేకపోతున్నాను. इस बीच में कुछ आज्ञाओं से मैं भटक चुका నేను हूँ। దేనిలో తప్పిపోతున్నాను. मैं किस विषय में भटक रहा हूँ प्रभु? రేపు లెక్కలోకి వస్తది, आपकी लेखा में आएगा, రేపు తీర్పులోకి వస్తది. न्याय में आएगा। ఎందుకంటే భూమి మీద నిన్నే నేను ఎరుగున్నాను కాబట్టి నీలో ఏదైనా దోషం కనపడితే నేను వదిలిపెట్టను. कि आप कहते हो इस पृथ्वी पर केवल मैं आपको ही जानता हूँ, आपके अंदर अधर्म दिखाई देगा तो नहीं छोड़ूंगा बोला। ఈ రాత్రి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినందుకు इस వందనాలు. रात को पवित्र आत्मा प्रभु हमसे बातचीत के इसलिए దాసుని धन्यवाद మాట करते కొద్ది हैं। మాటలో యేసు నామములో దీవించును. प्रभु आपके दास के द्वारा कहे गए ये वचन यीशु के नाम से आशीष पाने पाए। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल